అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 12వ భాగము 69 నుండి 75 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. కాసులను వదలుచు కాళిని ప్రార్థింప, కాసులను వదలుచు కాళిని ప్రార్థింప, నిలచు కాళికాంబ నీడగాను ధర్మరక్షసేయు దైవము కాళిరా, ధర్మరక్షసేయు దైవము కాళిరా. కాసులను వదలుచు కాళిని ప్రార్థింప, నిలచు కాళికాంబ నీడగాను ధర్మరక్షసేయు దైవము కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ధనం పైన ఆశ లేకుండా ప్రార్థిస్తే కాళికాంబ నీడలాగా మన్ని కాపాడుతుంది. ధర్మరక్షణ చేసే దైవం యొక్క సాకార రూపమే శ్రీ కాళీమాత. ధనంపై వ్యామోహంతో ఆ తల్లిని ప్రార్థిస్తే కావలసిన ధనాన్ని తప్పకుండా ప్రసాదిస్తుంది. ఎన్నిసార్లు ప్రార్థించి ఎంత ధనం కోరినా ఆ తల్లి సమకూరుస్తుంది. కానీ నిరంతరం ధన వ్యామోహంతో ధనమే సర్వస్వంగా భావిస్తూ విలువైన కాలాన్ని, వయసును దుర్వినియోగం చేస్తున్న విషయం తెలుసుకుని ఆ తల్లిని కోరికలు లేని మనసుతో ఆరాధిస్తే ఏ సమయంలో మనకు ఏది అవసరమో ఆయా సమయాల్లో వాటిని సమకూర్చే విధంగా ఏర్పాటు కావిస్తుంది. విలువైన సమయాన్ని ఆమె పాదసేవకు వినియోగించటం వల్ల తల్లి సంతసించి అడగకుండానే విలువైన కానుకల్ని వరాల రూపంలో ప్రసాదిస్తుంది. కనుక అమ్మ నీడను కోరుకుంటే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాల్లో మిగిలిన మూడింటికి మూలం ధర్మమే. మరి ధర్మాన్ని శ్రీ కాళీమాత రక్షిస్తూ ఉంటుంది. అందువల్ల ధన వ్యామోహాన్ని విడిచి ధర్మానుష్ఠానం చేసిన వారికి అమ్మ సాయుధ్యం లభిస్తుంది, అమృతత్వం ప్రాప్తిస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. ఆదిశక్తిగాచు నార్తుల దీవించి, ఆదివ్యాధులనచు అమ్మ కాళీ. ఆదిశక్తిగాచు ఆర్తుల దీవించి, ఆదివ్యాధులనచును అమ్మ కాళీ. అందజేయు శక్తి ఆరోగ్య భాగ్యము, అందజేయు శక్తి ఆరోగ్య భాగ్యము. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆదిశక్తి ఆర్తులను దీవించి
కాపాడుతుంది. ఆది వ్యాధుల్ని పోగొడుతుంది. ఆరోగ్య భాగ్యాన్ని అందిస్తుంది. తనని ఆర్తితో ప్రార్థించిన వాళ్ళకి రక్షణ కల్పించి కాపాడుతుంది. దీర్ఘవ్యాధి పీడితులైన వాళ్ళకి ఆది మొండి వ్యాధులతో కృంగిపోయి కాలాన్ని వెళ్లదీస్తున్న దీనులకి ఏ విధమైన ఔషధం లేకుండానే ఆమె నామస్మరణే వైద్యంగా రుగ్మతల్ని తొలగిస్తుంది. ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసి మోక్షగామి అని మనకు ఒక ఆప్తవాక్యంలో చెప్తారు. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి మరియు జ్ఞాని అనే 4 దశల్లో ఆ తల్లిని ప్రార్థిస్తాం. ఆర్తుడు అంటే ఒక బాధ వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఒక పీడ వచ్చింది. అప్పుడు దుఃఖమే సబ్ సుమరణ కరై సుఖమే కరే నకోయ్ సుఖమే దుఃఖమే కరేతో దుఃఖ కాహే హోయ్ అంటారు కబీర్ దాస్ ఒక చోట. అంటే దుఃఖం రాగానే మనకంటే దివ్యమైన భవ్యమైన శక్తివంతమైనటువంటి దైవం కోసం ఎవరో ఒకరిని ఆశ్రయిస్తాం, దేవుణ్ణో దేవతను. అది ఆర్తభక్తి. ఆ ఆర్తత్రాణ పరాయణమైనటువంటి ఆ పరమాత్మని, ఆ దేవిని వేడుకుని కలిగిన బాధని, పీడని, దుఃఖాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సామాన్యంగా ఉన్నటువంటి వానికి భక్తిభావం పుట్టుకొస్తే దానిని ఆర్తుడు భక్తి, ఆర్తభక్తి లేదు ఆర్తుడు అంటారు. అట్లాగే అర్ధార్థి 2వ స్థాయి భక్తి. అర్థము అంటే డబ్బు, కోరిక. ఫలానా వారిని సేవిస్తే కోరికలు తీరుతాయండి, లేదు ఫలానా అమ్మని సేవిస్తేనో, ఫలానా దీక్ష పొందితేనో, ఫలానా వ్రతాన్ని చేస్తేనో, ఫలానా యజ్ఞాన్ని చేస్తేనో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, కావాలి అంటే ఆచరించి చూడండి. ఎవరో మార్గదర్శకుడు మనకి సూచన ఇస్తారు. మనం వాటిని ఆ కామ్యం తీరాలని, ఆ కోరిక తీరాలని, అనుకున్నది సాధించాలి అని అప్పుడు ఆ దైవాన్ని చేరి తదనుగుణ్యమైనటువంటి సేవో భక్తో నెరవేరుస్తాం. ఇది అర్ధార్థి అంటే కోరికలు కోరినటువంటి వీడిని అర్ధార్థి భక్తి అంటారు. ఆర్తభక్తి, అర్ధార్థి భక్తి. ఈ 2 స్థితులు అయిన తరువాత జిజ్ఞాసువు అంటే అయ్యో అసలు ఏమిటండి, ఏదో పుట్టాం, పెరిగాం, పెద్దవాళ్ళమయ్యాం, పెళ్ళిళ్ళు అయ్యాయి, పేరెంటాలు అయ్యాయి, ఉద్యోగం చేసాం, కాస్త 4 రాళ్ళు వెనకేసాం, డబ్బు సంపాదించాం, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఈ లోపల శరీరంలో పటుత్వం తగ్గింది, రోగాలు వచ్చాయి, మళ్ళీ కొన్ని సమస్యలు వచ్చాయి, పిల్లల వల్ల సమస్యలు వచ్చాయి, భర్త వల్ల సమస్యలు వచ్చాయి, లేదు భార్య వల్లే సమస్యలు వచ్చాయి. అసలు ఈ జీవితం ఏమిటి? చూస్తూ ఉండగానే మా అమ్మ వెళ్ళిపోయింది, లేదు మా తమ్ముడు నాకంటే చిన్నవాడు వెళ్ళిపోయాడు, అయ్యో పంట చేతికి వస్తుంది అనుకుంటే ఆ పంటలో నష్టం వచ్చింది. ఇలా రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాము? పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత 70కో 90కో 100కో ఎప్పుడో వెళ్ళిపోతాం. ఆ 90 ఏళ్ల వయసులో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా ఏమైపోతుంది? ఈ ఇల్లు వాకిలి సంపద ఇక్కడే ఉండిపోతుంది కదా. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా చూడగలుగుతామా? అసలు ఎక్కడికి వెళతాము? దేహం వెళ్ళిపోతుందా? దేహంలో ఉన్నటువంటి ఆ చిత్శక్తి వెళ్ళిపోతుందా? ఇలా అనేక ప్రశ్నలతో, అనేకమైనటువంటి విషయ జిజ్ఞాసతో భగవంతుని చేరతాడు. ఇవన్నీ తెలియాలి అంటే ఏ మహానుభావుణ్ణి ఆశ్రయించాలి, ఏ పరమ పురుషుణ్ణి ఆశ్రయించాలి, ఏ సద్గురువు దగ్గరికి వెళితే మనకి ఇవన్నీ తెలుస్తాయి అని జిజ్ఞాసతో వెళతాడు. దీన్ని జిజ్ఞాసువు అంటారు. అలాగే ఈ భక్తిని జిజ్ఞాస భక్తి అంటారు. కనుక ఆర్తో అర్ధాది జిజ్ఞాసువు. తరువాత మోక్షగామి ముచ్యతే ఇహలోక బంధాన్ మోక్ష చెప్తారు. అంటే ఈ సంసారము అనేటటువంటి ఈ బంధనాల్లో ఆడుతూనే, నలుగుతూనే, కష్టపడుతూనే, పడుతూ లేస్తూనే, పరుగులు తీస్తూనే, ఈ సంసారంలో మునుగుతూ, తేలుతూ, ఈదుతూ దరి కానలేక ఏ సద్గురువు సాయంతోనో, ఏ పరమపురుషుని యొక్క ఆశీస్సుల వల్ల, పూర్వజన్మ సంస్కారం వల్ల ఇది కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది కేవలం తాత్కాలికమైనది, తాత్కాలికమైన దాంట్లో మనం తాత్కాలికం అనే భావంతోనే చరించాలి, వర్తించాలి. ఇదన్నీ అయిపోయిన తర్వాత దీనికంటే శాశ్వతమైనది, దీనికంటే స్థిరమైనది, దీనికంటే అవ్యయమైనది, దీనికంటే ఆనందకరమైన స్థితి ఏది ఉందో దానిని పొందేందుకు మనం ప్రయత్నించాలి. దానినే మోక్షము అన్నారు. ముచ్యతే ఇహలోక బంధాన్ మోక్ష. ఇహలోక బంధాలు అంటే ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, సంపాదన,
స్నేహితులు, వాళ్ళతో కలుపుకున్నటువంటి అనుబంధాలు, పొందినటువంటి ఆనందాలు, తీసుకున్నటువంటి దుఃఖాలు, కూడబెట్టుకున్నటువంటివి, వీటినన్నిటినీ కూడా క్షణకాలంలో వదిలిపెట్టి ఆ అవ్యయమైన స్థితి ఎం గత్వాననివర్తంతే తద్ధామం పరమం మమ, ఎం ప్రాప్యననివర్తంతే తద్ధామం పరమం మమ అని పరమాత్మ చెప్పినట్టుగా ఏది పొందిన తరువాత, ఎక్కడికి వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడవలసిన అవసరం ఉండదో, దీనివల్ల శాశ్వతమైన ఆనందం లభిస్తుందో, ఎక్కడా అసంతృప్తికి, ఎక్కడా దుఃఖానికి, ఎక్కడా ఆనందానికి చోటు ఉండదో, అలాంటి దివ్యమైన భవ్యమైనటువంటి ధామమే పరమాత్మ ధామం. దానిని మనం పొందాలి. అదే మోక్షస్థానం, అదే జన్మరహిత స్థానానికి మనకి తావు అవుతుంది అని తెలుసుకుని ఆ మోక్షగామియే చరించటం 4వ రకం భక్తి. కనుక ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసి మోక్షగామి అని 4 చెప్పినట్టు ఈ 4 దశలలోనూ కూడా మనం పరమాత్మని, అమ్మని వేడుకుంటాం. ఆది అంటే మానసిక అనారోగ్యం, వ్యాధి అంటే శారీరకమైనది. మానసిక ఆరోగ్యం నిండుగా ఉండాలి అంటే ఆ తల్లి స్మరణ అనివార్యం. మనసు స్థిరంగా ఉంటే బాహ్యమైన శరీర వ్యాధులు చెంతకు రాకుండా ఉంటాయి. కాళీమాత నామస్మరణం వల్ల మనసులో ఏర్పడే శక్తి శరీరం అంతా వ్యాపించి రక్షణ కవచం వలె ఉండి వ్యాధి కారణాలను భస్మం చేస్తుంది. తద్వారా సాధకుని మనసు అమ్మ ప్రార్థనతో ముందుకు సాగుతుంది. అమ్మ దీవెనతో మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం 2 లభిస్తాయి. అది సాధకులకి మహాభాగ్యమవుతుంది. ఆ భాగ్యమే అమృత తత్వానికి దారితీస్తుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. దుష్ట పాలనము తోరమయ్యుండగా దుష్టజనుల దుల్చు శిష్టశక్తి, దుష్ట పాలనము తోరమయ్యుండగా దుష్ట పాలనము తోరమయ్యుండగా దుష్టజనుల దుంచు శిష్టశక్తి, అవసరాన వచ్చు ఆ దేవి కాళిరా, అవసరాన వచ్చు ఆ దేవి కాళిరా, కాళికాంబతనయ కనుము కృష్ణ. దుష్టుల ఆగడాలు అధికమైనప్పుడు వాటిని రూపుమాపటానికి శిష్టుల రూపంలో శక్తి అవసరాన్ని బట్టి అవతరిస్తూ ఉంటుంది. అంటే నిరాకృతి అయినటువంటి తల్లి ఆకారరహితైనటువంటి ఆ శక్తి ఒక సాకార రూపాన్ని, ఒక స్త్రీగానో ఒక పురుషునిగానో అవతార రూపంలో తాను జన్మని పొందుతుంది. వారు పొందే జన్మ సంకల్పమాత్రంతో వచ్చే శరీరమే కానీ ప్రాలబ్ధ శరీరం కాదు. కర్మలు చేస్తే ఆ కర్మ ఫలితంగా అనుభవించడానికి వచ్చే శరీరం కాదు. వారు పరమ సంకల్పులు గనక ఆ సంకల్పానికి అనుగుణ్యంగా ఇది జరగాలి, ఈ కార్యం కోసం నేను ఈ రూపాన్ని సంతరించుకుంటున్నాను అని సంకల్పించగానే ఆ రూపము తదనుగుణ్యమైనటువంటి ఆ బంధాలు, ఆ పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోగలిగినటువంటి శక్తి కాళికా శక్తి. దుర్మార్గులు పెరిగిపోయి వారి వల్ల జనులు బాధలు అనుభవిస్తున్నప్పుడు వారి ఆగడాలను ఆపి దుష్టుల్ని నాశనం చేయటానికి తల్లి పూనుకుంటుంది. అవసరాన్ని అనుసరించి అవతార పురుషులు, యోగులు, గురువులు, సజ్జనులు, మహనీయులు, సత్పురుషులు, నాయకుల రూపంలో ఆమె అవతరించి దుర్మార్గుల్ని అంతమొందించి సన్మార్గుల్ని ఆదుకుంటుంది. రూపం పురుష రూపం ఉండవచ్చు, యతి రూపంలో కనిపించవచ్చు, సత్పురుషుడిగా సంచరించవచ్చు, యోగిగా కూర్చొని ఉండవచ్చు, ఋషిగా సంచారం చేయవచ్చు. కానీ వీటి అన్నిటినీ నడిపేటటువంటి శక్తి మాత్రం ఆ పరాశక్తియే. ఇది మనం సహజంగా బాహ్యాన్ని చూసి ఆంతరిక స్థితిని మరిచిపోతూ ఉంటాము. ఆ ఆంతరిక స్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నమే యోగ స్థితి, ఆధ్యాత్మిక స్థితి. అది పొందటమే యోగము. ఎక్కడైతే ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు ధర్మరక్షణ కోసం ఆ తల్లి
శ్రీ కాళీమాత అవతరిస్తుంది. ఆ అవతారం భౌతికమైంది. ఆకారం, రూపం ఉంటాయి. అందుండే శక్తి ఆది పరాశక్తి శ్రీ కాళీమాత. ఇప్పుడు విష్ణువుకి శక్తి నొసగింది తల్లి, ఆ శక్తి కాళికాశక్తి. ఆ శక్తికి సహాయంతో, ఆ శక్తి అనుగుణ్యంగా, ఆ శక్తి సంకల్పం మేరకు వారి సంకల్పాన్ని, దివ్య సంకల్పాన్ని ఇక్కడ నిర్వర్తిస్తూ నెరవేర్చి వెళుతూ ఉంటారు. కొంతకాలం అవగానే మళ్ళీ అవతార పరిసమాప్తులు జరుగుతూ ఉంటాయి. కనుక ఇలా జరిగేటటువంటి విశ్వవేదికపై జరిగే ప్రతి నాటకం వెనుక ఉన్న సంకల్పంలోని శక్తి ఆది పరాశక్తి అని, ఆవిడనే పరాశక్తి అని, పరామాయి అని, చిత్శక్తి అని మనం చెప్పుకుంటాం. ఆ పరాశక్తి కాళీమాత అంటూ ఉన్నారు. మనం అవసరం ఉన్నా లేకపోయినా, గుర్తించకపోయినా ఆ తల్లిని నమ్మి ఆరాధించటం వల్ల అది ఆ తల్లి తెలుసుకుని మనకు తెలియకుండానే మన సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఈ నాటకంలో మన పాత్రల్ని రక్తి కట్టిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళేకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో. కాళిదాసు వంటి కారణ జన్ములు కాళి పూజ చేసి కవులుగాగా, కాళిదాసు వంటి కారణ జన్ములు కాళి పూజ చేసి కవులుగాగా, శక్తి మహిమ గొప్ప సాధ్యమే చెప్పంగా, కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళిదాస మహాకవి వంటి కారణజన్ములు కూడా కాళీ పూజ చేసి మహాకవులయ్యారు. శక్తి మహిమ యొక్క గొప్పతనాన్ని చెప్పటం సాధ్యం కాదు. అది కేవలం అనుభవైక వేద్యమే. అనుభవిస్తేనే పూర్తిగా తెలిసేది. నిరక్షరాస్యత వల్ల మూఢులవుతారు. మంచి చెడు తెలుసుకోగలిగే విచక్షణా జ్ఞానం వారికి ఉండదు. కానీ కాళీమాత యొక్క రూప దర్శనం లేదా నామస్మరణం వారి మనసులో ప్రవేశించి మస్తిష్కంలో ముద్రితమైన మరుక్షణం అప్పటి వరకు అజ్ఞానపు పొరలతో కప్పబడి ఉన్న జ్ఞానతంత్రులు ఉదయభానుని లేలేత కిరణాలతో పటాపంచలై కరిగి అదృశ్యమయ్యే మంచు పొరల మాదిరిగా చెరవీడి పునరుత్తేజితమై అడ్డుకట్ట వేయలేని విధంగా జ్ఞానామృత ప్రవాహాన్ని వెలువరించటం ప్రారంభిస్తాయి. నిరక్షరాసుడు, అమాయకుడుగా ఉన్న కాళిదాసు శ్రీ కాళీమాత రూపాన్ని దర్శించి ప్రార్థించిన క్షణాల్లోనే ఆయనను అంతులేని కవితానిధిగా, మహాకవిగా మార్చింది. ఈ కథ లోక ప్రసిద్ధమైందే కదా, అందరికీ తెలిసిందే. మహాకవి కాళిదాసు యొక్క స్థితి, వారి పూర్వస్థితి ఏమిటి, అమ్మ కాళి యొక్క అనుగ్రహం ఏమిటి, అనుగ్రహం రాగానే ఆయన మహాకవిగా రూపుదిద్దుకోవటం, తర్వాత నభూతో న భవిష్యతి, ఇంతవరకు కాళిదాసుకు సమమైనటువంటి కవులు లేరు, రాలేదు. ఏ భాషలోనూ, ప్రపంచంలోని ఏ ఇతర మూలలా కూడా కాళిదాసుని వర్ణనల వంటి వర్ణనలు కానీ, కాళిదాసుని వంటి ఆ కవితా వైచిత్రి కానీ, వారి భావ గాంభీర్యం కానీ, వాస్తవిక దృష్టి కానీ నిండి ఉన్నటువంటి సాహిత్యం మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా రాలేదు అని చెప్పుకుంటారు. కనుక ఆయన జన్మకారణం తల్లికి తెలిసే ఆ విధంగా అనుగ్రహించింది. లోకంలో మానవత్వపు విలువల్ని పెంపొందించి రసానందాన్ని, ధర్మ స్వరూపానందాన్ని అందించే సాహిత్యాన్ని పరిపుష్టం చేసే క్రమంలో ఆ తల్లి ఎంతోమంది మహానుభావుల్ని సృష్టి చేసి మానవ జాతికి అందించింది. అలాంటి ఆణిముత్యాల్ని వెదికి తెలుసుకొని వాటి వెలుగులను ఆస్వాదించవలసిన కర్తవ్యం, బాధ్యత కాళీమాత భక్తులకు ఎంతైనా ఉన్నది. కనుకని ఎక్కడో ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో వేజెండ్లపురం అనేటటువంటి ఒక కుగ్రామంలో సామాన్య కుటుంబంలో ఒక కిషోరుడుగా, బాలుడుగా, కిషోరుడుగా కౌమార ప్రాయంలోకి రాకుండానే అతి తక్కువ
భౌతికమైన చదువులతో సంచరించేటటువంటి ఒక కిషోరుణ్ణి, ఒక బాలుణ్ణి, ఒక యదు కిషోరుణ్ణి యాదవ కిషోరుడుగా, సర్వసిద్ధులు పొందిన ఒక మహద్గురువుగా, భూత భవిష్యత్ వర్తమానాల్ని తెలుసుకునే కాలజ్ఞానిగా, కాలపురుషుడిగా తీర్చిదిద్దింది అంటే ఇది నిన్న మొన్నటి విషయమే, నేటికి మన కళ్ళ ముందు ఉన్న విషయమే. మన యోగ్యతలనుంటే వారిని తరిచేరి సంభాషించి వారి అనుగ్రహాన్ని, తద్వారా అమ్మ యొక్క అనుగ్రహ వైభవాన్ని మనం చవి చూడవచ్చు. కనుక ఆ తల్లి యొక్క వైభవము, మహత్వత్వము ఎంతటిది సామాన్యులకు అవగతమవుతుందా అంటూ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఈ పై పద్యంలో. భువనమేలు కాళి భువిని చల్లగా చూడ, భువనమేలు కాళి భువిని చల్లగా చూడ, పాడి పంటలతోడ పరవశించు. భువనమేలు కాళి భువిని చల్లగా చూడ, పాడి పంటలతోడ పరవశించు. అవని రక్ష కొరకే అవతరించను కాళీ, అవని రక్ష కొరకే అవతరించను కాళి. కాళికాంబతనయ కనుము కృష్ణ. 14 లోకాల్ని పాలించే కాళీమాత భూలోకాన్ని చల్లగా చూస్తే ఈ లోకం పాడి పంటలతో వర్ధిల్లుతుంది. చతుర్దశ భువనాల్లో నివసించే వారెవరికైనా ఆ తల్లి అనుగ్రహం కావాల్సిందే. సర్వలోకాల్ని పాలించే మహారాణి, సామ్రాజ్ఞి ఆమె. అందువల్లే ఆ తల్లి ఎక్కడైనా ఎప్పుడైనా అవతరిస్తుంది. అన్ని లోకాల్లోని అవసరాల్ని ఒకే సమయంలో తీర్చగల ఘనమైన తల్లి కాళీమాత. భూలోక వాసులకి పాడి పంటలిస్తుంది. వాటితో యజ్ఞాలు చేస్తే హవిస్సులు దేవతలకు అందేటట్లు స్వర్గలోకాన్ని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా భూలోకం, భువర్లోకం ఇత్యాది ఊర్ధ్వ అధో లోకాల మధ్యలో ఉన్న భూలోకం ద్వారా ఆమె అన్ని జీవులకి కావాల్సిన ఆధారాన్ని అందించగలుగుతుంది. ముల్లోకాల్ని రక్షించగలుగుతుంది. 14 లోకాల్ని పాలించగలుగుతుంది. అందుకే కాళీమాత మన అదృష్టవశాత్తు భూమిలో అవతరించింది, ఆరాధించబడుతోంది. పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వంటి సద్గురువుల ద్వారా వ్యక్తమై సుప్రతిష్ఠితమై వేజండ్లపురంలో కాళీ విగ్రహమూర్తిగా, అనుగ్రహమూర్తిగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. అది పొందే యోగ్యత మనకు ఎంతమందికి ఉంది, ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూసి యోగ్యతని పెంచుకోవటమే, వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాల్సిందే అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు పై పద్యంలో తెలియచేశారు. సత్యమైన కాళి సాకారమై నిల్వ, మృత్యువదరి బెదరి వింగబ్రోదు. సత్యమైన కాళి సాకారమై నిల్వ, మృత్యువదరి బెదరి మృంగబోదు. చంపగలడే యముడు సత్కాళి భక్తులను, చంపగలడే యముడు సత్కాళి భక్తులను. కాళికాంబదనయా కనుము కృష్ణ. సత్యస్వరూపిణి అయిన శ్రీ కాళీ రూపాన్ని చూస్తే మృత్యువే బెదిరిపోతుంది. ఎవరినీ మృంగలేదు, ఎవరినీ కబళింపలేదు, ఎవరి మీద తన ప్రభావాన్ని చూపించలేదు. అందుకే కాళీ భక్తుల్ని యముడు చంపలేడు అంటున్నారు. అంటే భౌతికంగా దేహం నశించవచ్చు, కానీ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అనుప్రాయ రూపంలో
అణుప్రాయమై ఉన్నటువంటి ఆత్మ అనేక జన్మలలోకి తిరుగుతూ ఉండేటటువంటి ఆత్మ ఉత్కృష్ట స్థితిలో ఉన్న దేహాలని ఆశ్రయించి నిత్యము చిరంజీవత్వంలో ఉంటుంది అనేది మనం ఇక్కడ అంతర్గతమైన భావాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. నిత్య స్వచ్ఛ స్వరూపిణి అయిన కాళీమాయి రూపాన్ని చూసిన వెంటనే మృత్యువు బెదిరి పారిపోతుంది. తాను వచ్చిన పని మరిచిపోయి ఏమి చేయాలో తెలియక ఎవరినీ కబళించలేక వెనుతిరుగుతుంది. కాళీమాత భక్తుల్ని యముడు సైతం దరి చేరలేడు, చంపటానికి అశక్తుడు. కాళీమాత శక్తి శాశ్వతమైంది. మృత్యువు శక్తిని భౌతిక రూపం నుండి వేరు చేసే ప్రక్రియ. ఈ దేహము అనేటటువంటి ఈ బొమ్మలో శక్తి అనేటటువంటి అమ్మ కరుణ ఉంటేనే, ఆ అమ్మ యొక్క అనుప్రాయమైనటువంటి తేజస్సు ఉంటేనే ఈ శరీరం కదులుతుంది, ఆడుతుంది, పాడుతుంది, తిరుగుతుంది, అనేక పనులు చేస్తుంది. ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి శక్తిని బయటకు తీస్తే ఈ భౌతిక రూపం అచేతనమై అశక్తమై పడి ఉంటుంది. దానినే మనం మృత్యువు అంటున్నాం. అందుకని ఇది గ్రహించుకోలేక సహజంగా మనం మృత్యువుకి భయపడతాము. అయితే మాతతత్వం తెలిసిన కాళీమాత భక్తులకి యముడు ఏమీ చెయ్యలేడు. ఆ అమ్మ అనుగ్రహంతోనే, ఆ అమ్మ యొక్క అనుమతితోనే ఈ అణుప్రాయ రూపంలో ఉన్నటువంటి శక్తిని భౌతికం నుంచి వేరు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాడు. ఒకవేళ ఇందులోంచి వెళ్ళిపోయిన అణువు మరో ఉత్కృష్టమైనటువంటి జన్మని, మరో ఆనందకరమైనటువంటి జన్మని పొందేలా చేస్తుంది అమ్మ. అట్లా కొన్ని జన్మలు వెళ్ళిన తర్వాత బహునాం జన్మనామంతే, అనేక జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాన్ని పోగు చేసి చివరికి జన్మరహిత స్థితిని కలిగించి ఈ చావు పుట్టుకల వలయాన్నించి తప్పిస్తుంది. కనుక ఈ భౌతికమైన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది, అందు ఉండే శక్తి మాత్రం రూపాంతరం చెందుతుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. సదత యజ్ఞ కర్మ సకల శక్తి నొసగు శూలధారిణి ఇల మూల శక్తి. సదత యజ్ఞ కర్మ సకల శక్తి నొసగు శూలధారిణి ఇలా మూల శక్తి. శక్తి లేని నాడు సర్వజీవులనగు కాళికాంబతనయ కనుము కృష్ణ. శక్తి లేని నాడు సర్వజీవులనగు కాళికాంబతనయ కనుము కృష్ణ. నిరంతరం చేసే యజ్ఞాలతో మూలశక్తి శూలధారిణి అయిన శ్రీ కాళీమాత సకల శక్తులు ఇస్తుంది. శక్తి లేని నాడు అన్ని జీవులు నశించిపోతాయి. యజ్ఞయాగాదుల్లో సమర్పించే వివిధ రకాలైన హవన ద్రవ్యాలు అగ్నిలో వ్రేల్చబడి ఔషధీ తత్వాలతో కూడిన ధూమాన్ని వెలువరిస్తాయి. దాని సమీపంలో ఉన్న వాళ్ళకి ఆ ధూము విస్తరించినంత మేర శారీరక మానసిక శక్తులు వృద్ధే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో నిరంతరం యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించటం వల్ల అందరికీ అన్ని శక్తులు సమకూరుతాయి. యజ్ఞ యాగాదుల ద్వారానే మానవులు శక్తివంతులవుతారు. దేవతలు, రాక్షసులు, మానవులు అందరూ సందర్భాన్ని అనుసరించి యజ్ఞాలు చేసి సత్ఫలితాలు పొందినట్లు పురాణ కథలు తెలుపుతున్నాయి. జీవులు శక్తిహీనులైనప్పుడు మనుగడ సాగించలేక నశించిపోతారు. కనుక కాళీమాతను ఆరాధించడం ద్వారా శక్తిని పొందవచ్చు. శక్తి అంటే శారీరక, మానసిక లేదు శత్రు సంహారం కోసం వినియోగపడే శక్తి. శక్తి ఏదైనా కావచ్చు. ఆ శక్తి లేకపోతే మనిషి నిర్వీర్యుడవుతాడు. ఏనుగంత మనిషి అయినా కాలు తీసి కాలు వేయలేడు, చెయ్యి కూడా కదల్చలేడు. కార్యసాధనకు చిహ్నం అమ్మ చేతిలోని త్రిశూలం. శక్తి దాని నుండి ప్రవహించి చైతన్యవంతమై మనలోని అరిషడ్వర్గాలను సంహారం చేస్తుంది.
లేదు లోక కంటకుల్ని సంహరిస్తుంది అంటూ భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు అమ్మ యొక్క శక్తి తత్వాన్ని గురించి తెలియచేస్తున్నారు.